తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 20 రోజులు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. చిన్నారిని గుర్తించేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు తన పాప ఆచూకీ దొరక్కపోవడంతో చిన్నారి తల్లి భవానీ అస్వస్థతకు గురయ్యారు. చిన్నారిపై బెంగతో భోజనం చేయడం మానేశారు. దీంతో భవానీని తుని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన సుంకర జ్ఞానేశ్వరి అనే 2 ఏళ్ల చిన్నారి 3 వారాల క్రితం అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఇన్ని రోజులు గడుస్తున్నా చిన్నారి జాడను కనిపెట్టడంలో ఎలాంటి స్పష్టమైన పురోగతి కనిపించలేదు. చిన్నారి అదృశ్యమై 3 వారాలు గడిచినా పోలీసులు అధికారులు ఆచూకీ కనుగొనడంలో విఫలమయ్యారని పేర్కొంటూ జి శ్రీకాంత్ అనే న్యాయవాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ ఎన్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారించింది. కేసు తీవ్రతను అర్థం చేసుకున్న ధర్మాసనం యంత్రాంగం పనితీరుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అదృశ్యమైన పిల్లల కేసుల్లో దర్యాప్తు ఏ విధంగా జరగాలన్న దానిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును స్పష్టమైన ప్రామాణిక నిర్వహణ విధానాలను గతంలోనే నిర్దేశించింది. ఆ మార్గదర్శకాలను ఈ 2 ఏళ్ల జ్ఞానేశ్వరి కేసులో పోలీసులు పక్కాగా పాటించారా లేదా అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. దర్యాప్తు వివరాలను వెంటనే కోర్టు ముందు ఉంచాలని అత్యున్నత అధికారులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు న్యాయస్థానం నోటీసులిచ్చింది. పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది జయంతి కోర్టులో తమ వాదనలను వినిపించారు. పోలీస్ శాఖ ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుందని, బాలికను సురక్షితంగా కనుగొనేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఆమె కోర్టుకు వివరించారు. వివిధ మార్గాల్లో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు తమకు కొంత సమయం కావాలని జీపీ అభ్యర్థించారు. హైకోర్టు ఈ వ్యవహారంలో నేరుగా జోక్యం చేసుకుని అత్యున్నత అధికారులకు నోటీసులు జారీ చేయడంతో దర్యాప్తు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణ పోలీసులు పక్కా నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. విచారణలో ఏది ఏమైనప్పటికీ 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి వీలైనంత త్వరగా క్షేమంగా తన తల్లిదండ్రుల చెంతకు చేరుకోవాలని, పోలీసుల అన్వేషణ వెంటనే సత్ఫలితాలు ఇవ్వాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.